తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. కీర్తి కిరీటాలు నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ముందుగా మీ అందరికీ శరన్నవరాత్రి దసరా శుభాకాంక్షలు అండి. ఆ జగదంబ ఆశీస్సులు కరుణ మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దసరాకి మా నేటివ్కి రావడం వల్ల నేను రెగ్యులర్గా పెట్టడానికి అవడం లేదండి. ఇక్కడ సిగ్నల్ సరిగా లేదు. ఈ హడావిడిలో సరిగా పెట్టలేకపోతున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత తప్పకుండా రెగ్యులర్గా వస్తాయండి వీడియోస్. దయచేసి అర్థం చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రాజ్యలక్ష్మి ఒక్కసారి అక్కడున్న అందరినీ కలిగి చూసింది. ఆవిడ దృష్టి ఆడవాళ్ల మీద కానీ వయసు మళ్ళిన మగవాళ్ల మీద కానీ నిలవలేదు. వయసులో ఉన్న మగపిల్లలను ఒక్కొక్కరి వైపు వెతుకుతున్నట్టుగా ఆర్తిగా చూస్తోంది. ఆ కళ్ళు విషాదానికి మారుపేరులా ఉన్నాయి. తెల్లటి బట్టలతో తంబూరా పట్టుకొని కూర్చుని ఉన్న ఆవిడ ఈతి బాధలకి దూరంగా జీవించే యోగినిలా ఉంది. రాగాలాపన మొదలైంది. అబ్బా బోర్! చిన్న వయసులో ఉన్నవారు ముఖం చిట్లించి విసుక్కుంటుంటే పక్కనున్న పెద్దవాళ్ళు నోరు మూసుకోండి, అరుపులు కేకలు తప్ప సంగీతంలో ఉన్న అసలైన ఆనందం మీకేం తెలుసు అంటూ కసిరారు. రాజ్యలక్ష్మిని చూడగానే కొంతమంది వయసు మళ్ళిన వాళ్ళు గుసగుసలు ప్రారంభించారు. ఈవిడ మొదటి భర్తని వదిలేసి రెండో పెళ్లి చేసుకుంది కదూ? అవునట. ఆ కిషోర్ ఆవిడ రెండో మగడి కొడుకేనంట. మొదటి మగడికి ఒక కొడుకు ఉన్నాడని విన్నాను. ఎందుకంటే ఆ కొడుకు కోసం కోర్టులో చాలా రోజులు కేసు నడిచిందని మా అత్తయ్య మగడు ప్లీడర్లే ఆయన చెప్పారు. నిజమే. ఏం లాభం? ఆ కొడుకుని ఈవిడ పెంచిందా ఏడ్చిందా? భర్త అంతా ప్రాధాయపడితే ఇవ్వనని పోట్లాడింది. చివరికి రెండో పెళ్లి చేసుకున్న తర్వాత అడ్డుగా ఉంటాడని వదిలేసి ఫారెన్ చక్కా పోయింది. ఆ అబ్బాయి ఇప్పుడు ఎక్కడున్నాడు మరి? ఏదో పల్లెటూరులో ఏడుస్తున్నాడట. చదువు సంధ్యలు లేవు. మనం అహర్నిశలు ఇంత కళ్ళల్లో ఒత్తులేసుకున్నట్టుగా పిల్లల వెంటబడి చదువుకోమని పోర్తేనే గతులు లేవు. ఇక తల్లి తండ్రి లేకపోతే ఈ కాలంలో పిల్లలు చెప్పిన మాట వింటారా? మొన్న మా ఆనంద్ దగ్గరికి వచ్చాడు. వాడు వీడు చిన్నప్పుడు ఎప్పుడో పబ్లిక్ స్కూల్లో 2 క్లాసులు కలిసి ఏడ్చారటలే. 25 సంవత్సరాలు ఉన్నట్టున్నాయి. పెళ్ళే పిటాకులు లేవు. ఏదో బొమ్మల వ్యాపారం చేస్తున్నాడట. మా ఆనంద్ ఫారెన్లో ఉంటున్నాడుగా. ఆ బొమ్మలు అక్కడ అమ్మడానికి వీలవుతుందేమో అడగడానికి వచ్చాడు. నువ్వు చూడలేదేమో కానీ ముమ్మూర్తులా తండ్రేననుకో. నోట్లోంచి ఊడిపడ్డట్టుగా ఉన్నాడు. మరి తల్లికి కొడుక్కి రాకపోకల్లేవా? ఈవిడే దూరంగా ఉంచిందట. డబ్బుకి పీక్కుతుంటాడని భయం వేసిందేమో. పోనిద్దు, వెదవగోల మనకెందుకు? ఈ ఇందరమ్మ గారేంటి మనకందరికీ అన్నీ అందాయో లేదో కనుక్కోకుండా అట్లా దూరంగా తిరుగుతోందే. మనం ఏమైనా మినిస్టర్లమా? మన దగ్గర కూర్చుంటే ఏం ఒరుగుతుంది? అంతేలే, చాలా అసాధ్యురాలు బాబు. ఆ రాజ్యలక్ష్మి ఫారెన్ నుండి వచ్చిందా? ఆ కిషోర్ని చూడగానే వాళ్ళిద్దరి చుట్టూ కోటగోడ కట్టేసింది. ఇంతమంది ఆడపిల్లల తల్లులున్నాం, ఒక్కళ్ళైనా ప్రయత్నం చేయలేకపోయాం. ఇంతకీ స్వర్ణ అదృష్టవంతురాలనుకో. ఆ అమ్మాయి అదృష్టం కంటే ఆ తల్లి సామర్థ్యమే ఎక్కువ కనిపిస్తోంది నాకు. రాజ్యలక్ష్మి పాట ముగిసింది. పార్టీ కూడా అయిపోయింది. అప్పటికే కొంతమంది లేచి వెళ్ళిపోతున్నారు. స్వర్ణ రాజ్యలక్ష్మి దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుంటూ, ఆంటీ థ్యాంక్ యూ, నా మాట తీసేయకుండా వచ్చావు. నిన్ను చూసే వరకు నాకు నమ్మకమే లేదు. చాలా బాగా పాడావు, మారులెస్ అంది. రాజ్యలక్ష్మి చప్పున స్వర్ణ భుజం మీద చెయ్యి ఆనిస్తూ, స్వర్ణ అతను వచ్చాడా? ఎక్కడా? ఏడి అంది ఆదుర్దాగా. ఎవరాంటీ? స్వర్ణ విచిత్రంగా చూసింది. అదేమిటి, నువ్వు మర్చిపోయావా? అతనే స్వర్ణ, గోపాలన్ స్నేహితుడు. నువ్వు కూచిపూడి నుండి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళి వచ్చానని చెప్పలేదు? వస్తానని చెప్పాడన్నావుగా. రాజ్యలక్ష్మి పెదవులు ఎందుకో గానీ కంపిస్తున్నాయి. ఓ అతనా? అతని పేరు తేజ ఆంటీ. రాలేదు. తప్పకుండా వస్తాడనే అనుకున్నాను. బహుశా అతనికి గుర్తులేదేమో. కుర్చీలు కూడా పంపలేదు. తర్వాత తీసుకువస్తాడేమో. వస్తే నాకు కబురు పంపటం మర్చిపోవుగా. నాకు అతన్ని చూడాలని ఉంది. స్వర్ణ కిలకిలా నవ్వింది. ఎందుకంటే నేను వర్ణించి చెప్పబట్టేనా? దానికేం భాగ్యం. అతను వస్తే నేనే స్వయంగా నీ దగ్గరకు తీసుకొస్తాను, సరేనా? వద్దు వద్దు, ఆ పని మాత్రం చెయ్యొద్దు. వస్తే నాకు ఫోన్ చెయ్యి, నేనే వస్తాను. నువ్వు ఆ ఊరు వెళ్ళి వచ్చినట్టు అమ్మకి చెప్పావా?
సంకోచంగా అడిగింది. ఏది? నేను ఆ రోజు వచ్చేసరికి అమ్మ ఊరు వెళ్ళే హడావిడిలో ఉంది. రాత్రి తిరిగి వచ్చింది. చెప్పటానికి వ్యవధి లేకపోయింది. అలాగా? ఆవిడ నిట్టూర్చింది. స్వర్ణ పుట్టినరోజుకు పిలవడానికి వచ్చినప్పుడు కూచిపూడి నుంచి తిరిగి వస్తూ గోపాలం స్నేహితుని ఇంటికి వెళ్ళిన సంగతి చెబుతుంటే ఆవిడలో సంతోషం సముద్రాలై పొంగినట్టయింది. ఆయా అక్కడే పుస్తకం చదువుతూ కూర్చొని ఉండడం వల్ల రాజ్యలక్ష్మికి ఏమీ మాట్లాడే అవకాశం చిక్కలేదు. అతన్ని ఈ రోజుకి రమ్మనమని ఆహ్వానించానని, వస్తాడని చెప్పిన వార్త ఆవిడలో ప్రాణం పోసినట్టు అయింది. అందుకే ఆ రోజు అక్కడికి రావాలని, పాట పాడాలని అడగగానే వెంటనే ఒప్పుకుంది. కానీ ఆవిడ ఆశ నిరాశే అయింది. ఆనందం దుఃఖంగా మారిపోయింది. మమ్మీ వెళ్దామా? కిషోర్ అక్కడికి వచ్చాడు. ఇందిర ఎక్కడుందో చెప్పు. ఆంటీ వాళ్ళందరినీ పంపిస్తూ హడావిడిగా ఉంది. నేను చెప్పి వచ్చాను. పదా. గుడ్ నైట్ డియర్. స్వర్ణ భుజం మీద తట్టి చెప్పాడు. గుడ్ నైట్. ఉంటానంటీ. రేపు వీలైతే రా స్వర్ణ. ఆ మాటలు మామూలుగానే ఉన్న అర్థింపు ఉంది. స్వర్ణకి ఎక్కడ వీలవుతుంది మమ్మీ? డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి. మేం వెళ్ళే టైం దగ్గరికి వచ్చింది. ఇంకా షాపింగ్ పని బోలెడంత ఉంది. స్వర్ణ, రేపు 11 గంటలకల్లా వస్తాను, రెడీగా ఉండు. బజారు వెళ్దాం అన్నాడు కిషోర్. అలాగే అని రాజ్యలక్ష్మితో కలిసి కారు వరకు వెళ్ళి సాగనంపింది. లోపల ఎక్కిన రాజ్యలక్ష్మికి కిషోర్ షాల్ తీసి భుజాల చుట్టూ కప్పాడు. అతని నటనని అసహించుకోవడానికి ఓపిక లేనంత నిస్త్రాణంగా కూర్చుని ఉంది ఆవిడ కూడా మనసు నిరాశా సముద్రంలో మునిగిపోతున్నట్టుగా ఉంది. బాలాజీరావు కారు డ్రైవ్ చేస్తున్నాడు. ఇందిరమ్మ అలవాటు ప్రకారం అతని పక్కన కాకుండా వెనక సీట్లో కూతురితో కలిసి కూర్చుంది. పార్టీ ముగిసి అందరినీ పంపి ఆఖరున ఇంటికి వెళ్ళటానికి కారులో ఎక్కిన మరుక్షణమే కుతకుతలాడుతున్న అగ్నిపర్వతం ఒక్కసారి బద్దలైనట్టుగా కూతుర్ని నిలదీయటం ప్రారంభించింది. ఏం స్వర్ణ, నీకు నేను మీ నాన్న బ్రతికి ఉన్నాం అనే సంగతి కూడా గుర్తు లేకుండా పోయిందా? ఆ కిషోర్ మీద అంత మోజు ఎక్కువైపోయిందేమిటి? ఏమిటి మమ్మీ? స్వర్ణ భయపడుతూ అడిగింది. పెళ్లి చేసుకోవాలనుకోవటం మీ ఇద్దరి ఇష్టమేనా? మా ప్రమేయం ఏమీ లేదా? నాకు తెలియదు మమ్మీ. కిషోర్ అలా చెప్పేస్తాడని అనుకోలేదు. ఛీ, నోర్మోయ్. అబద్ధాలు చెప్పడం కూడా నేర్చావన్నమాట. చిలక పలుకులు నేను నమ్ముతానని అనుకున్నావా? నేను నిన్ను పెంచి పెద్ద చేసిన తల్లిని. ఆ మాత్రం గ్రహించలేనని మర్చిపోకు. మీ ఇద్దరూ ముందే కూడబలుక్కున్నారు. నాకు చెబితే నేను ఏ అడ్డుపుల్ల వేస్తాను అని భయపడి ఊరుకున్నారు. చెప్పవద్దని కిషోర్ నీకు సలహా చెప్పి ఉంటాడు. అది అక్షరాలా పాటించావు. తల్లిదండ్రుల్ని మోసం చేయటానికి నీకు సిగ్గులేదు? ఈ మధ్య నీకు ఇలాంటి విపరీత బుద్ధులు పుట్టాయేమిటి? నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా ఏనాడైనా ఒక్క చిన్న పని చేసావా నువ్వు? మీ నాన్న చెబుతూనే ఉన్నారు. నేనే వెర్రిదానిలా గ్రహించుకోలేకపోయాను. నీకు నిజంగానే డాన్సర్నని కళ్ళు నెత్తికొచ్చినాయి. చివరికి సొంత తల్లిదండ్రులు కూడా లక్ష్యం లేకుండా పోయారు. ఆ కిషోర్ని చూసుకునేనా ఈ విరగబాటంతా? మమ్మీ, స్వర్ణ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నేను చేతకాని చవటనని అనుకోకు. ఫారెన్ వెళ్ళటానికి అతను అందరి పాస్పోర్ట్లని ప్రయత్నం చేసి నాకు మీ నాన్నకి అస్సలు చేయకుండా ఇంకా రాలేదని బొంకుతున్నాడు. ఆ మాత్రం తెలుసుకోలేని వెర్రి వెంగళాయలం అనుకుంటున్నాడు కాబోలు. అతని ఆట ఎలా కట్టించాలో నాకు తెలుసు. నేను మీ నాన్న ఇందాకే నిశ్చయం చేసుకున్నాం. నువ్వు ఫారెన్ టూర్ వెళ్ళటం లేదు. కిషోర్తో నీ పెళ్లి జరగదు. ఈ విషయం రేపే పేపర్లో ఇచ్చేస్తున్నాను. మమ్మీ, స్వర్ణ కళ్ళు పత్తికాయల్లా అయినాయి. నీకు 4 తీయటి మాటలు చెప్పి బాగా బుట్టలో వేసుకున్నాడు. మమ్మల్ని ఫూల్స్ని చేయగలనని ధీమా పోతున్నాడు. మాతో లక్ష్యమే లేనట్టు ప్రవర్తిస్తున్నాడు. ఆ పొగరి ఏమిటో నేను చూస్తాను. కారు సికింద్రాబాద్ దాటి వచ్చి ట్యాంక్ బండ్ మీద రయ్యమని దూసుకుపోతోంది. బాలాజీరావు గారికి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇందిరమ్మకి ఎక్కడ అవమానం జరిగినా ఆయనకి మనసులో ఆనందం ఉరకలు వేస్తుంది. తన మీద ఆవిడ చలాయిస్తున్న పెత్తనాన్ని ఎదిరించలేక, ఆవిడని ఏమీ చేయలేక లోపలే కసిని పెంచుకొని భరించే ఆయన నిస్సహాయత ఇలాంటి సమయాల్లో రాక్షసానందంగా మారుతుంది. తను చాలా తెలివిగల దాన్నని ఆవిడకి గొప్ప నమ్మకం, గర్వం. ఇలాంటి ఎదురుదెబ్బలు వెంట తగిలితే గాని ఆవిడ అహం తగ్గదని, మామూలు భార్యలా ప్రవర్తించదని ఆయన నమ్మకం. ఏమండి, అలా బెల్లం కొట్టిన రాయిలా ఊరుకుంటారేం? నేనన్నమాట అవునని చెప్పరేం? ఇందిరమ్మ భర్తని వెనక నుంచి కసిరింది. ఆయనకి వెంటనే ఏ మాట అవుననాలో తోచలేదు. ఫారెన్ పంపటానికి వీల్లేదన్న విషయం గుర్తుకు వచ్చి, అంతే, ఈ పెళ్లి జరగదు. ఫారెన్ వెళ్ళే పని లేదు. అది నేనేగా నీకు చెప్పింది అన్నాడు. కానీ మమ్మీ, ఇంత జరిగిన తర్వాత ఈ పెళ్ళి ఆగిపోతే బాగుంటుందా? అందరూ ఏమనుకుంటారు? స్వర్ణ అర్థిస్తున్నట్టుగా అడిగింది.
ఎవరా అనుకునేది? అనుకునే వాళ్ళనందరినీ వెళ్ళి గంగలో దూకమను. నాకేం భయం లేదు. నాకు కావాల్సింది నీ భవిష్యత్తు. నువ్వు నిజంగా అదే కోరుకుంటే ఈ పెళ్ళి ఆపవు. నోర్మయ్, అతిగా వాగకు. ఆ కిషోర్ నీకు చాలా నేర్పాడులా ఉంది. అతన్ని 10 సార్లు ఈసడించకు మమ్మీ. నువ్వు అసలు ఇదంతా ఎందుకు ప్రారంభించావు? మా ఇద్దరిని సినిమాలకి పార్టీలకి పంపి ఈ ఆకర్షణ ఎందుకు పెంచావు? అందరితో ముందే అతను నాకు కాబోయే భర్త అని ఎందుకు చెప్పావు? నువ్వు మాట్లాడమంటే మాట్లాడి వద్దంటే మానేయటానికి నేనేం కీ ఇచ్చిన బొమ్మనా? రోషంగా అడిగింది. ఇందిరమ్మ ఒళ్ళు మండిపోయింది. కూతురు ఇలా తనని నిలదీసి తప్పులు పడుతుందని కలలో కూడా అనుకోలేదు. కిషోర్ పక్షం వహించి తనకి ఓటమి కలిగించేట్టుగా తయారైంది. ప్రత్యర్థిగా మారిన వ్యక్తిని ఆవిడ ఒక్క నిమిషం కూడా భరించలేదు. ఆవేశంతో పూనకం వచ్చినట్టుగా అయిపోయింది. జేవురించిన ముఖంతో కఠినంగా చూస్తూ అంది, తల తిక్కగా మాట్లాడకు. అతని ఇలాంటి గోముఖ వ్యాఘ్రం అని నాకేం తెలుసు? తెలిసిన తర్వాత అతని ముసుగులాగి నిజరూపం బయట పెట్టకుండా ఉంటానని అనుకుంటున్నావా? ఈ పెళ్ళి ఆగిపోతే నా పరువేం పోదు. అతని ప్రవర్తనని గురించి నాకు వచ్చిన ఆ ఆకాశరామన్న ఉత్తరం కూడా పేపర్ వాళ్ళకి ఇస్తాను. స్వర్ణ కళ్ళు రెపరెపలాడినాయి. కిషోర్ నీకు ముందుగానే చెప్పలేదనేగా నీకు ఈ కోపం? రేపు అతన్ని నీకు క్షమార్పణ చెప్పమంటాను అంది. చాలా గొప్ప పని చేస్తావు. ఈ క్షణం నుంచి నువ్వు అతన్ని మర్చిపోవాలి. మాటలు గీటలు ఏవి కుదరవు. అది జరగని పని మమ్మీ. ఎలా జరగదో నేను చూస్తాను. నీకిష్టం ఉన్నా లేకపోయినా మా పెళ్ళి జరిగి తీరుతుంది. మెల్లని స్వరంతో దృఢంగా అంటుండగా హఠాత్తుగా చెంప చెళ్ళుమంది. స్వర్ణ ముఖం అంతా అదిరినట్టు అవగా దెబ్బ తగిలిన చోట ఎడం చేత్తో పట్టుకుని అలాగే చూడసాగింది. కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకో. నోరు సంభాలించుకుని ఎవరితో మాట్లాడుతున్నావో తెలివి తెచ్చుకో. జాగ్రత్త. డ్రైవ్ చేస్తున్న బాలాజీరావు కూడా ఉలిక్కిపడ్డట్టుగా నిటారుగా అయ్యాడు. ఇందిరమ్మ కూతురు ఒంటి మీద చెయ్యి వేయటం కానీ ఇలా కర్కశంగా మాట్లాడటం కానీ ఆయన ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. స్వర్ణ కుడి చేయి చాచి హ్యాండిల్ మీద వేసింది. ఎన్నడూ తల్లి చేత దెబ్బ తినటం కానీ తిట్లు తినటం కానీ ఎరగకపోవడంతో చాలా రోషంగా అవమానంగా అనిపించింది. ఆ క్షణంలో కారులో నుంచి దిగి ఆ చీకట్లో తల్లి కంటికి మళ్ళీ కనిపించనంత దూరం పారిపోవాలి అనిపించింది. హ్యాండిల్ తిప్పడంతో డోర్ వదులైంది. మరుక్షణంలో తలుపు తెరుచుకొని క్రిందకు దిగేసేదే. సరిగ్గా అదే సమయంలో కారు చౌరస్తా దగ్గర మలుపు తిరిగి సెక్రటేరియట్ రోడ్డు వైపు మళ్ళింది. అసలే అయోమయంగా అయిన బాలాజీరావు ఎదురుగా భూతంలా వస్తున్న మిలిటరీ ట్రక్ని చూసి కంగారు పడిపోయి సడన్ బ్రేక్ వేసి కార్ని కుడిపక్కకి రాంగ్ సైడ్ తిప్పేశాడు. స్వర్ణ వైపు అప్పటికే ఊడి ఉన్న డోర్ బోర్లా తెరుచుకుంది. వీధి అని రాక్షసి విసురుగా ఎగిరేసిన బంతిలా స్వర్ణ శరీరం గాల్లోకి లేచినట్టుగా వెళ్ళి పేవ్మెంట్ మీద పడింది. ఎదురుగా వస్తున్న కారుని తప్పించుకోవడానికి మిలిటరీ ట్రక్ కూడా వేగంగా అదే వైపుకు తిరగడంతో కారు మీదకి సూటిగా వచ్చేసింది. మరుక్షణంలో ఆ ప్రదేశంలో అంతా ఆకాశం పెళపెళా విరిగిపడినట్లు అయిన శబ్దంతో పాటు పేవ్మెంట్ మీద పడిన స్వర్ణ అమ్మా అని పెట్టిన కేక కూడా కీచుగా కలిసిపోయింది. డియర్ తేజ, నువ్వు రాసిన ఉత్తరం అందింది. అవునరా, ఈ దారుణమైన సంఘటనతో నాకు సావిత్రికి కూడా మతిపోయినట్లే ఉంది. లేకపోతే అంత క్రితం అరగంట మునుపు పార్టీలో అంత హుషారుగా తిరిగిన స్వర్ణ తల్లిదండ్రులకి మృత్యువు అంత దగ్గరలో ఉందని కాక ఆ ఇద్దరినీ చూడటం ఆఖరిసారి అవుతుందని కానీ మాలో ఏ ఒక్కరైనా అనుకున్నావా? యాక్సిడెంట్ జరిగి ఇద్దరూ పోయారనే వార్త దావానలంలా వ్యాపించగానే ఇది విన్న ప్రతి ఒక్కరూ విస్తుపోతూ ఇదే మాట అంటున్నారు. నా మటుకు నేను ఆ రోజు ఇంటికి వచ్చి బట్టలు మార్చుకొని పడుకున్నానో లేదో ఇందిరమ్మ గారికి తెలిసిన ఒక ఆయన ఫోన్ వచ్చిందంటూ పరిగెత్తుకు వస్తే హైదరాబాద్ నర్సింగ్ హోమ్కి వెళ్ళి నిర్జీవంగా ఉన్న ఆ ఇద్దరినీ చూసే వరకు నమ్మలేకపోయాను. ఆ దృశ్యం చూస్తుంటే ఇప్పటికీ కూడా నా కాళ్ళల్లో వణుకు వస్తూనే ఉంది. స్వర్ణకి ఈ 4 రోజుల నుంచి ఈ ఘోరం తెలియదు. నిన్ననే చెప్పాం, పిచ్చిదానిలా అయిందంటే నమ్ము. అబ్బా, ఆ ఏడుపు చూడలేం, వినలేం. పాషాణం లాంటి మనస్తత్వం గల మనుషుల్ని కూడా చివ్వున కళ్ళల్లో నీళ్లు తెప్పించేట్టుగా ఉంది ఆ దుఃఖం. నాకైతే స్వర్ణ మళ్ళీ మామూలు మనిషి అవుతుందా అనిపిస్తోంది. ఒకేసారి తల్లిదండ్రులు ఇద్దరూ పోవటం ఎంత భయంకరం. వద్దురా బాబు, పగవాళ్ళకి కూడా ఇలాంటి బాధ వద్దు అనిపిస్తోంది. ఇది సరే, ఇంతకంటే దారుణమైన వార్త ఇంకోటి ఉంది. అది స్వర్ణకి ఇంకా తెలియదు. తెలియజేసే సాహసం మాలో ఎవ్వరికీ లేదు.
డాక్టర్ అసలు ఇప్పుడప్పుడే ఆ విషయం తెలియనివద్దని కూడా హెచ్చరించాడు. కొద్ది రోజులు పోయిన తర్వాత మెల్లగా స్వర్ణ తనంతట తానే తెలుసుకోవటం ఉత్తమమని మేమందరం నిశ్చయించుకున్నాం. ఆ భయంకరమైన సత్యం ఏమిటో తెలుసా? స్వర్ణ ఎడమకాలు ఫ్రాక్చర్ అయింది. ఆపరేషన్ చేశారు. కొద్ది రోజులు బాగా విశ్రాంతి తీసుకుని మందులు వాడితే నడకకి ఇబ్బంది లేకపోవచ్చు. కానీ స్వర్ణ ఇక జీవితంలో మున్ముందు ఎప్పుడూ డ్యాన్స్ చేయలేదు. తేజ, ఈ మనుషుల జీవితాలు ఎంత అల్పంరా! ఏ క్షణంలో భగవంతుడు జారవిడిచిన గాజు వస్తువుల్లా ఎప్పుడు పగిలిపోతాయో తెలియదు కదా. నిన్న మొన్నటి వరకు దేదీప్యమానంగా వెలిగిపోయిన స్వర్ణ జీవితంలో ఎంత హఠాత్తుగా కారు చీకట్లు కమ్ముకున్నాయో చూడు. స్వర్ణకి వచ్చిన కష్టం ఇంతేననుకుంటున్నావా? ఆ ఇందిరమ్మ గారిది ఆర్థిక స్తోమత అంతా పైన పటారమేనన్న సంగతి కూడా బయటపడింది. ఇల్లు తాకట్టులో ఉందట. బాలాజీరావు ఇందిరమ్మ పోయారని తెలియగానే ఆ అప్పు ఇచ్చిన ఆయన వచ్చి ఇల్లు తాళం వేసుకున్నాడు. ఆ ఇల్లు స్వర్ణ నగలు అమ్మినా ఇంకా తీర్చవలసిన బాకీలు 25,000-30,000 పైగానే తేలుతోంది. మా ధైర్యం ఒక్కటే, స్వర్ణని ఎలాగో కిషోర్ చేసుకుంటాడు కాబట్టి ఆ అమ్మాయి జీవితానికి ఇబ్బంది లేదు. లేకపోతే ఈ క్షణంలో స్వర్ణకి నిలువ నీడ కూడా లేదనే మాట నిజం. స్వర్ణకి వచ్చిన ఈ కష్టాలు చూస్తుంటే దేవతలే ఈర్ష్యపడి ఈ విధంగా చేసి కసి తీర్చుకున్నారా అనిపిస్తోంది. నీకు ముఖ్యంగా ఈ ఉత్తరం ఎందుకు రాస్తున్నానంటే, నీ విషయంలో నేను ఒక సాహసం చేశాను. నువ్వు నన్ను క్షమించాలి. నువ్వు సికింద్రాబాద్లో ఉన్న దేశాయ్ కంపెనీ దగ్గర వసూలు చేసి ఉంచమన్న 1,800 రూపాయలు నేను వసూలు చేశాను. నువ్వు స్వర్ణ పుట్టినరోజుకి రాలేదు. అంతలో ఈ యాక్సిడెంట్ జరిగింది. స్వర్ణ మందులకి, స్పెషలిస్టు ఫీజులకి అర్జెంటుగా డబ్బు కావాల్సి వచ్చింది. కిషోర్ని అడగడానికి నాకు మొహమాటం వేసింది. ఇంట్లో నా దగ్గరున్న ఈ డబ్బు తీసుకొని ఖర్చు పెట్టేశాను. స్వర్ణ కోలుకున్న తర్వాత మెల్లగా ఈ సంగతి చెబుతాను. అప్పటి వరకు ఇది నువ్వు అప్పుగా భావించగలవు. నీకు ఈ విషయంలో ఇబ్బంది కలిగినట్టయితే క్షంతవ్యుని. నీకు వీలైతే ఒక్కసారి రా, స్వర్ణని చూసి వెళ్దువు కానీ. స్వర్ణకి కలిగిన ఈ దురదృష్టం తెలిసిన అభిమానులందరూ తండోపతండాలుగా రావడంతో హాస్పిటల్ అధికారులు విసిగిపోయినట్టున్నారు. వచ్చే ఆదివారం స్వర్ణని డిశ్చార్జ్ చేస్తామని, ప్రమాదమైన స్థితి ఏం లేదు కాబట్టి ఇంటికి వచ్చి వైద్యం చేస్తామని అన్నారు. స్వర్ణ బహుశా కిషోర్ ఇంటికి వెళ్తుందనుకుంటాను. సావిత్రి నర్సింగ్ హోంలో స్వర్ణ దగ్గరే ఉంటుంది. నీకు నమస్కారాలని వ్రాయమంది. స్వర్ణకి ఈ ప్రమాదం వచ్చింది. ఇక డ్యాన్స్ చేయలేదని అంటున్నారు. పరిస్థితులు కూడా చాలా మారినాయి. భవిష్యత్తు కూడా అయోమయంలో పడింది. నీతో ఒక్కసారిగా ఈ గొడవంతా మాట్లాడి నా మనసు తేలికపరుచుకోవాలని ఎంతగానో ఉంది. ఇట్లు గోపాలం. షెడ్లో పార్టీషన్ అవతల బొమ్మలు సర్దుతూ మెల్లగా కబుర్లాడుతున్న ఆడవాళ్ల కంఠాలు వినిపిస్తున్నాయి. దూరంగా రంపపు మిల్లు ధన్ ధన్ లాడుతున్న ధ్వని కూడా వినవస్తోంది. యువతల పక్క దూరంగా కొండల మధ్య నుంచి వేగంగా దూకుతున్న కొండవాగు ధ్వని కూడా బిగ్గరగానే ఉంది. కానీ ఆ పూట పోస్టు తెచ్చి అక్కడ పడేయగానే వాటిలో గోపాలం దస్తూరి చూసి మిగతా వాటి వైపు చూడకుండా ఆ కవరు చించి ఉత్తరాన్ని 1-2 సార్లు చదువుతున్న తేజ చుట్టుపట్ల జరుగుతున్న శబ్దాలేవి చెవికి వినిపించినట్లుగా ఆ ఉత్తరంలో లీనమైపోయాడు. గోపాలం రాసిన ఉత్తరంలోని విషాదం అంతా క్రమంగా అతని గుండెల నిండా వచ్చి ఆవరించుకున్నట్టుగా అనిపించసాగింది. కుర్చీలో వెనక్కు ఆనుకుని ఉత్తరం మరోసారి పరిశీలిస్తున్న అతని కళ్ళు వీలైతే ఒక్కసారి రా, స్వర్ణని చూసి వెళ్దువు గాని అన్న వాక్యాల మీదనే మాటిమాటికి వెళ్ళి నిలుస్తున్నాయి. అతని వేళ్ళు ఆ వాక్యాలని చూడటం ఇష్టం లేనట్టుగా ఆ ఉత్తరాన్ని మడతలు పెట్టి విప్పసాగినాయి. ఎవరిని వెళతాడు తను? బంధువుగానా, స్నేహితుడిగానా? ఏ బాంధవ్యంతో ఆ అమ్మాయికి వచ్చిన కష్టానికి సానుభూతి చూపిస్తాడు? ఈ మనసుకి ఇంత బుద్ధి లేదేం? ఎక్కడో ఎవరికో ఏదో ఆపద వస్తే తనకెందుకు ఇంత బాధ? ఈ అమ్మాయికి అయిన వాళ్ళు, ఓదార్చగలిగిన వాళ్ళు, ఆదుకునేవాళ్ళు, అండగా నిలబడేవాళ్ళు అంతా దగ్గరగా ఉండనే ఉన్నారు. తను వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటే. వచ్చాడని సంతోషించే వాళ్ళు లేరు, రాలేదని బాధపడేవాళ్ళు అసలే లేరు. అసలు తనలో ఇంత బలహీనత ఎప్పుడు ప్రవేశించింది? తాతయ్య దగ్గర నేర్చుకున్న క్రమశిక్షణ, నిగ్రహం ఏమైపోయినాయి? ఆ రోజు కూడా అంతే. స్వర్ణ పుట్టినరోజు అయిన మర్నాడు పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో
స్వర్ణ తల్లిదండ్రులతో వస్తున్న కారు మిలిటరీ ట్రక్ని ఢీకొని అతి దారుణంగా జరిగిన ఆ ప్రమాదంలో ట్రక్ డ్రైవరు ఇందిరమ్మ, బాలాజీరావు అక్కడికక్కడే మరణించారని, ఆ భగవంతుని చిద్విలాసంలా స్వర్ణ ఎలా తప్పించుకుందో, పేవ్మెంట్ మీద స్పృహ లేని స్థితిలో పడి ఉందని, నర్సింగ్ హోంలో చేర్చారని, ఇంకా స్పృహ రాలేదని వ్రాసిన వివరాలు చదువుతుంటే పేపర్ పట్టుకున్న చేతులు ఎలా వణికినాయి. ఎంత నిశ్చేష్టుడయ్యాడు తను. ఆ నిమిషం నుంచి హైదరాబాద్ వెళ్ళాలని ఆరాటపడుతున్న మనసుని స్వాధీనంలోకి తెచ్చుకుంటూ అది అదుపు తప్పుతుంటే తన మీద తనే చిరాకు పడుతూ గడిపాడు. కానీ గోపాలానికి ఉత్తరం రాయకుండా ఉండలేకపోయాడు. దానికి గోపాలం దగ్గర నుంచి వచ్చిన జవాబే ఈ ఉత్తరం. ఇది చదవగానే అతని మనసులో చిరాకు పోయి దాని స్థానంలో అశాంతి ప్రారంభమైంది. స్వర్ణకి నేనెవరూ కాకపోతేనే ఒక్కసారి చూసి వస్తే ఏమవుతుంది అనే ఆరాటం మొదలైంది. ఆ చూడటానికి వెళ్ళే వాళ్ళంతా ఆ అమ్మాయిని ఆదుకోవడానికి వెళ్తున్నారా? వాళ్ళ అభిమానం వాళ్ళది. ఆ ఆదుర్దాన్ని ఎవరు కాదంటారు? నిజమైన అభిమానానికి మించిన బంధుత్వం కానీ స్నేహం కానీ ఇంకేముంటుంది? తేజ కుర్చీలో నుంచి లేచి కిటికీ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. దూరంగా కొండవాగు ఇదివరకు ఎన్నడూ చూడనంత వేగంగా, దాన్ని ఆపే శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేనట్టుగా క్రిందకి ఉరుకుతోంది. కనీసం అతని కళ్ళకి అది అలా అనిపిస్తోంది. స్వర్ణం చూడటానికి వెళ్ళటమా మానేయటమా అన్నదానికి ఇంత తటపటాయింపు దేనికి? అసలు ఏ విషయమైనా ఖచ్చితంగా ఆలోచన చేసి మరు నిమిషంలో నిర్ణయం ఏమిటో తేల్చివేసే ఆ దృఢ నిశ్చయం, మనోబలం ఏమైపోయినాయి? ఆ అమ్మాయికి తను ఏమీ కాకపోవచ్చు, కానీ ఆ అమ్మాయి తనకేం కాదా? కాదనే తిరస్మృతి ఉంటే ఈ గుంజాటనే ఉండదుగా. అబ్బాయి గారు, మా పని అయిపోయింది, మేము వెళ్ళిపోతున్నాం. ఇంతలో ఒక నల్లటి యువతి వచ్చి తాళం చెవుల గుత్తి తెచ్చి అక్కడ పెట్టింది. ఉలిక్కి పడినట్లుగా ఆయన తేజ ఇటు తిరిగి తల ఊపాడు. టేబుల్ మీద తాళం చెవులు ఉంచుతున్న అమ్మాయి అక్కడ ఉన్న పేపర్ని, అందులో ఉన్న స్వర్ణ ఫోటోని చూస్తూ, అబ్బాయి గారు, కారు గుద్దుకుని ఈ అమ్మాయి అమ్మా నాన్న చచ్చిపోయారంటగా అని అడిగింది. అవును లక్ష్మి, ఎవరు చెప్పారు నీకు? ఫకీర్ చెప్పాడంట. ఆడోళ్ళంతా అనుకుంటున్నారు. పాపం ఆ రోజు మీరు పెళ్ళికి తీసుకువస్తే మేము చూశాంగా, అస్సలు గర్వం లేదు. చాలా మంచి అమ్మాయిలా ఉంది. మంచోళ్ళకే దేవుడు కట్టాలు పెడతాడు అనుకుంటూ వెళ్ళిపోయింది. తేజ టేబుల్ దగ్గరికి తిరిగి వచ్చాడు. చేతిలో ఉత్తరం లాల్చీ జేబులో పెట్టుకుని టేబుల్ మీద పడి ఉన్న మిగతా పోస్టు ఒక్కొక్కటి తీసి చూడసాగాడు. వాటిలో తాతగారి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం కూడా ఉంది. తేజ చప్పున ఆ కవరు తీసుకుని చించి ఉత్తరం చదువుకోసాగాడు. అందులో ఇలా ఉంది: హైదరాబాద్ జానకి కుటీరం, చిరంజీవి తేజాకి ఆశీస్సులతో తాతయ్య వ్రాయినది. నేను స్వాముల వారితో ఈరోజే ఇక్కడికి వచ్చాను. రేపటి నుంచి శంకరమఠంలో పూజలున్నాయి. ఆదివారంతో పూర్తి అవుతాయి. సోమవారం నాడు ఇక్కడి నుంచి మేము ఉత్తర దేశం పాదయాత్ర వెళ్తున్నాం. మళ్ళీ ఇప్పట్లో నిన్ను చూడటం వీలవదు. కాబట్టి నువ్వు ఈ ఉత్తరం చూసిన వెంటనే బయలుదేరి రావాలను. రత్తమ్మని అడిగానని చెప్పు. ఏ శోభికి మిగతా అందరికీ ఆశీస్సులు. ఇట్లు తాతయ్య. ఉత్తరం చదివిన తేజ పెదవి కొరుక్కుంటూ చాలాసేపు అలాగే నిలబడిపోయాడు. తాతయ్య, రా తేజ, కూర్చో. తేజ తాతగారి దగ్గరగా వచ్చి క్రింద పరిచి ఉన్న తివాసీ మీద కూర్చున్నాడు. ఇంటి దగ్గర అందరూ బాగున్నారా? అత్తయ్య వాళ్ళ కబుర్లేమిటి? అత్తయ్యకి ఒంట్లో బాగలేదు, లేకపోతే తను కూడా నిన్ను చూడడానికి వచ్చేది. ఏమిటి సుస్తి? ఎప్పటిదే బాగా నీరసపడిపోయింది. ఇంతలో కాషాయ బట్టలు ధరించిన ఒకతను వచ్చి మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు అని చెప్పడంతో తాతగారు వెంటనే లేచి వెళ్ళారు. తేజ నిట్టూర్పు విడిచాడు. తాతగారి ఉత్తరం అందగానే మేనత్తని కూడా తీసుకుని హైదరాబాద్ రావడానికి రాజమండ్రి వెళ్ళాడు. ఆవిడ లేవటం లేదు. 4 లంకణాలు చేసి మంచానికి అంటుకుపోయినట్టుగా ఉంది. ఆవిడకి అప్పుడప్పుడు సడన్గా ఇలా అనారోగ్యం చేయటం సంవత్సరాల తరబడి వస్తున్న అలవాటే. ఆవిడని వదిలి రాలేక అతను తటపటాయిస్తుంటే, నాన్నని నువ్వైనా చూసిరా అంటూ బలవంతం చేసి పంపింది. తేజ ఈ ఉదయమే హైదరాబాద్ వచ్చాడు. తాతగారు స్వాముల వారితో బస చేసిన జానకి కుటీర్ ఎవరో రాజాగారిది. కాషాయ వస్త్రాలు ధరించి పనుల మీద హడావిడిగా అటు ఇటు తిరుగుతున్న శిష్యులు చాలామంది ఉన్నారు. వారు స్వాముల వారిని చూడటానికి వచ్చిన జనాన్ని సర్ది కూర్చోబెట్టడం, లోపలికి పంపడం చేస్తున్నారు. అక్కడ వరండాల్లో కూర్చుని ఉన్న చాలామంది వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి తర్క వితర్కాలు జరుపుతున్నారు.
వారిలో కలిసి ఉన్న తాతగారు తేజాన్ని చూడగానే వచ్చావా అన్నట్టు తల ఊపి ఊరుకున్నారు. జనసమ్మర్థం కాస్త తగ్గిన వేళ చూసుకుని తేజ తాతగారి దగ్గరికి రాబోయాడు. భోజనాలు కానియ్యి, తర్వాత మాట్లాడదాం అని వెళ్ళిపోయాడు. పెళ్లి భోజనాల్లా బారులు తీర్చి అరిటాకులు పరిచారు. వాటిల్లో అందరికీ పిండి వంటలతో గుమగుమలాడుతున్న భోజనం వడ్డించారు. భోజనాలు అవగానే తాతగారితో మాట్లాడవచ్చుననుకున్న తేజాకి అప్పుడు కూడా నిరాశ ఎదురైంది. ఆయన చుట్టూ మనుషులు మూగి ఉన్నారు. వాళ్ళు ధర్మోపదేశంలో ఉన్న సూక్ష్మ సందేహాల గురించి చర్చించుకుంటున్నారు. వాళ్ళ మధ్య నుంచి ఆయన్ని పిలవటం అసంగతంగా తోచింది. తేజ అక్కడే ఉన్న ఒక స్తంభానికి ఆనుకుని నిలబడ్డాడు. తర్క వితర్కాలు పూర్తి అయినాయి. మీమాంస అంతమైంది. అందరూ ఎవరిదోన వారు వెళ్ళిపోయారు. అప్పటికి 4 గంటలు కావస్తోంది. అందరూ వెళ్ళగానే తేజ ఆయన దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఆయన మాట్లాడటం మొదలు పెట్టాడో లేదో ఇంతలో ఎవరో వచ్చి రమ్మంటున్నారంటూ తీసుకువెళ్ళాడు. ఇక మళ్ళీ ఇప్పుడప్పుడే కనిపిస్తాడో కనిపించడో. తేజ అనుమానంగా లోపలికెళ్ళి ద్వారం వైపు చూస్తుండగా ఎక్కువ సమయం కాకుండానే ఆయన తిరిగి వచ్చి యథాస్థానంలో కూర్చున్నారు. ఎలా ఉన్నావు? ఊళ్ళో సంగతులేమిటి? కుశల ప్రశ్నలు అడిగారాయన. ఇంటికి వెళ్దాం రా తాతయ్య. నేను రాసిన ఉత్తరం నువ్వు సరిగ్గా చదవలేదా? స్వాముల వారితో ఉత్తర దేశం పాదయాత్ర వెళ్తున్నానని రాశానుగా. ఈ వయసులో నువ్వు తట్టుకోగలవా? పండిన పండు ఎక్కడున్నా రాలిపోతుందిరా. దానికి రాయి దెబ్బ తగలక్కర్లేదు, సుడిగాలి వీచిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే మీ నాన్న పోయినప్పటి నుంచి ఈ జీవితాన్ని శవవాహకుడిలా ఎప్పుడెప్పుడు ఈ భారం వదిలించుకుంటానా అన్నట్టుగా భరిస్తూ వచ్చాను. నువ్వు లేకపోతే ఆ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అనిపిస్తోంది. అందులో 3 నెలలు నేను ఎలా భరించగలను? ఇన్నాళ్ళు ఎలా ఉన్నావురా? ఇది వేరు. ఈ రోజుకి ఆ రోజు తిరిగి వస్తావనే ఆశతో చూశాను. అది కాకుండా నువ్వు వెళ్ళిన ఊళ్ళు నేను రాలేనంత దూరం కాదు. ఇంత క్రితం స్వాముల వారి శిష్యుడు ఒక ఆయనతో ఈ ప్రయాణం గురించి చెప్తున్నాడు. మీ యాత్రలో రిషికేశ్, బద్రీనాథ్ కూడా ఉన్నాయట కదా. ఉత్తర దేశంలో పుణ్యక్షేత్రాలన్నీ ఉన్నాయి. అతను తల అడ్డంగా తిప్పాడు. వద్దు తాతయ్య, వద్దు. అంత దూరం నువ్వు వెళ్ళొద్దు. నీకంతగా అవి చూడాలని ఉంటే నేను వెంట ఉండి తీసుకువెళ్తాను. ఇప్పుడు మాత్రం వద్దు. రానని ఆయనకు చెప్పేయి. అతని కంఠం వణికింది. అతని మనోస్థితి అర్థం చేసుకున్నట్టుగా ఆయన చెయ్యి ఎత్తి అతని వీపు మీద ఆనించారు. నేను వెళ్తున్నది వాటిని చూడాలని ఆశతో, కోరికతోనట్రా. నేనసలు ఇంటికి దూరంగా ఉండాలనుకుంటున్నది నీకోసమే. నేను బాగా ఆలోచించే ఈ నిశ్చయానికి వచ్చాను. తాతయ్య, అతను చివ్వున తలెత్తాడు. నీ మాట కాదంటున్నానని మనసు కష్టపెట్టుకోకు. బ్రతికి ఉండగానే నువ్వు నీ ఒంటరితనం భరించడం నేర్చుకుంటేనే నేను పోయిన తర్వాత అది నిన్ను బాధించదు తేజ. నీకు గుర్తుందో లేదో, నీ చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన చెప్తున్నాను విను. నీకు చిన్నప్పుడే మన ఇంట్లో ఎలుకల్ని పట్టడానికి వచ్చే నల్లపిల్లి అంటే చాలా భయం ఉండేది. ఒకసారి ఎప్పుడో నిద్రలో నువ్వు దాహం వేసి మంచినీళ్ళ కోసం లేచి కూర్చున్నప్పుడు అది కిటికీలో నీకెదురుగా కూర్చుని కనిపించింది. నల్లటి అరుపు, పచ్చటి కళ్ళు చూసి నిద్రమతిలో నువ్వు దయ్యం దయ్యం అంటూ బిగ్గరగా అరిచావు. ఆ రోజు నుంచి నీకు అది కలలో రావటం ప్రారంభించింది. ఒంటి నిండా చెమటలు కారుతుండగా నిద్రలో లేచి నా మెడని కౌగిలించుకునేవాడివి. అది పిల్లిరా నాయనా, ఏమీ చెయ్యదు, నువ్వు కొట్టి చూడు పారిపోతుంది అని నచ్చ చెప్పడానికి ఎంతో చూశాను. కానీ నీ పసి మనసుకి ఆ మాట ఎక్కలేదు. రాత్రిపూట నువ్వు నిద్ర మానేశావు, చిక్కిపోవటం ప్రారంభించావు. నన్ను నీ దగ్గర నుంచి కదలవద్దని ఏడ్చేవాడివి. చివరికి ఆ నల్లపిల్లని గురించి నీ భయం పోగొట్టడానికి నేను ఒక ఆలోచన చేశాను. నీ మంచం వెనుక గోడ మీద ఎలక బొమ్మని ఒకదాన్ని తాడుకి కట్టి వేలాడదీశాను. ఆ నల్లపిల్లిని పట్టుకొని వచ్చి నువ్వు చూడకుండా నీ మీద గిరాటేసి అక్కడే ఉన్న బీరువా చాటుకి తప్పుకున్నాను. పిల్లిని చూడగానే కేకలు పెట్టావు, అరిచావు, భయంతో వణికావు. పిల్లి గోడ మీద ఉన్న ఎలుక దగ్గరికి వెళ్ళడానికి నీ మంచం మీద ఎక్కసాగింది. నువ్వు అరుస్తూ దాన్ని మంచం ఎక్కనీయకుండా కొట్టసాగావు. చివరికి దానికి దెబ్బ తగిలి కుయ్యమంటూ తోక ముడుచుకొని కుంటుకుంటూ అక్కడి నుంచి పోయింది. నేనప్పుడు నీ మంచం దగ్గరకు వచ్చి ఏం తెలియనట్టుగా ఏమిట్రా బాబు అని అడిగాను. ఒంటి నిండా చెమటలు కారుతున్నా నవ్వుతున్న ముఖంతో నా మెడ చుట్టూ చేతులు వేస్తూ, అది నిజంగా పిల్లే తాతయ్య, నేను దిండుతో కొట్టాను, పారిపోయింది అన్నావు.
నేను వెళ్ళి పిల్లిని పట్టుకువచ్చి ఎలుక బొమ్మను చూసి అది తినాలని పిల్లి ఆరాటపడుతుంటే అందకుండా చేశా. ఇద్దరం పకపకా నవ్వాం. ఆ పొడితో దయ్యం గురించి నీ భయం పోయింది. రాత్రిళ్ళు నిశ్చింతగా నిద్రపోవటం ప్రారంభించావు. నీ ఆరోగ్యం చక్కబడింది. ఇప్పుడు అదంతా ఎందుకు తాతయ్య? అంతకంటే పెద్ద పిల్లి ఇప్పుడు ఒంటరితనం అనే పేరుతో నిన్ను భయపడుతోందిరా. నువ్వు దాన్ని ఎదుర్కోవటం మానేసి కళ్ళు మూసుకొని నా వైపు తిరిగి నా నీడలో ముఖం దాచుకోవాలని అనుకుంటున్నావు. ఇది వద్దంటున్నాను. నా మాట విని నువ్వు పెళ్లి చేసుకో. ఒకళ్ళిద్దరు పిల్లలు పుడితే. వద్దు తాతయ్య, ఆ మాట నాకు చెప్పకు. ఎందుకు వద్దురా? పెళ్ళైతే ఆ రాబోయే వ్యక్తి కానీ వాళ్ళ తాలూకు వాళ్ళు కానీ ఎప్పుడైనా నా తల్లిదండ్రుల సంగతి ఎత్తి అవహేళన చేస్తే నేను భరించలేను. అతని ముఖం ఉద్రేకంగా మారింది. అదిగో ఆ వ్యామోహమే వద్దంటున్నాను. దాని నుంచే నిన్ను బయట పడమంటున్నాను. అంటే అనని నీకెందుకు బాధ? లోకం నోరు మనం మూయగలమా? మన జీవితాన్ని మన ఇష్టం వచ్చిన రీతిగా మలుచుకునే హక్కు మనకి ఎలా ఉందో దాన్ని విమర్శించే అధికారం లోకానికి కూడా అంతే ఉంది. అయినా ఈ ప్రపంచంలో ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు సరిగ్గా లేని వాళ్ళు లేరు? వాళ్ళంతా నీలాగా పెళ్ళిళ్ళు వద్దంటున్నారా? నేను పడినంత బాధ వాళ్ళు పడకపోవచ్చు. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి అనే అహం కూడా నువ్వు వదులుకోవాలి. సరే తాతయ్య, ఇంటికి వెళ్దాం. బయలుదేరు. రాన్రా. నీకు పెళ్ళి నిశ్చయమైందని మీ అత్తయ్య చేత ఉత్తరం రాయించు. అది చూడగానే ఎక్కడున్నా వస్తాను. నువ్వు ఆ మాట అంటే ఇప్పుడే ఆ బజార్లోకి వెళ్ళి కనిపించిన పిల్లతో స్థిరం చేసుకొస్తాను. నువ్వు ఇంటికి రావటానికి నాకు పెళ్ళి అవ్వాలి అనేది షరతు అయితే నేను ఒప్పుకుంటాను తాతయ్య. ఆయన నవ్వారు. నా షరతు తీర్చడం కోసం నీ మనసుని నువ్వు మోసం చేసుకుంటున్నావు అన్నమాట. పెళ్ళి నా షరతు కోసం కాదురా, నీ కోసం నువ్వు చేసుకోవాలి. నీ ఒంటరితనం నీ మెడలో గుదిబండలా తయారైంది. దాన్ని వదిలించే పిల్ల నీకు భార్యగా రావాలి. కాదు, నువ్వే ఆ అమ్మాయిని వెతుక్కోవాలి. ఇదే నేను నీకు చెప్పే ఆఖరి మాట. ఇంతలో పావుకోళ్ల శబ్దమైంది. తాతగారు మాట ఆపి గుమ్మం వైపు చూశారు. తేజ కూడా తల తిప్పి అటువైపు చూశాడు. స్వాముల వారు బయటకు వచ్చారు. ఆయన్ని చూడగానే తాతగారు లేస్తుంటే తేజ కూడా లేచాడు. తాతగారు ఆయన దగ్గరికి వెళ్ళారు. వరండాలో అక్కడక్కడ ఉన్న జనం చప్పున వచ్చి వాళ్ళ చుట్టూ మూగారు. స్వాముల వారు ఆయన వెంట తాతగారు మరికొంతమంది శిష్యులు వరండా మెట్లు దిగి పందిరిలో నుంచి వెళ్ళిపోతుంటే స్తంభం మీద చెయ్యి ఆంచి నిలబడిన తేజ వారి వైపే చూస్తూ అలాగే నిలబడిపోయాడు. అతని కళ్ళల్లో బాధ, భయం, ఒంటరితనం రెపరెపలాడుతున్నాయి. తాతగారి మాట అంటే వెనక్కు తగ్గని మనిషి అని అతనికి బాగా తెలుసు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినిద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.